ఒకానొక ఊరిలో గౌరీ, దేవి అనే ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు ఉండేవాళ్లు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. కాని వాళ్ల భర్తలిద్దరూ సొంత అన్నదమ్ములు. సూర్యం, గౌరీ పెద్ద కొడుకు కోడలు, చంద్రం, దేవి చిన్న కొడుకు కోడలు. సూర్యం, చంద్రంల తండ్రి రామయ్య ఎప్పుడూ మరణించాడు. తల్లి శారద 6 నెలలు సూర్యం దగ్గర, 6 నెలలు చంద్రం దగ్గర ఉండేది. శారదమ్మ పేరున ఉన్న ఎకరం పొలం కోసం కోడళ్ళిద్దరూ తెగ నటించేసేవారు. అత్తయ్యా, మీరు నా దగ్గరున్నన్ని రోజులు బాగా తిని ఆరోగ్యంగా ఉండాలి. అంతకు మించి నాకేం అక్కర్లేదు. అత్తయ్యా, మీరు నాతో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. నోరులేని శారదమ్మ ఎవరేం చెప్పినా సరే తలాడించేదంతే. శారదమ్మ గౌరీ వాళ్ల ఇంట్లో ఉంటున్న సమయమది. గౌరీదేవి ఒకేసారి వాకిలూడ్చడానికి బయటికొచ్చారు. దారి వెంబడిపోతున్న పార్వతమ్మ వాళ్లని చూసి పలకరించింది. తోడికోడళ్ళిద్దరూ ఒకేసారి బయటికొచ్చారే, ఏంటి విశేషం? విశేషమేంటి నా బొందా? ఇది కూడా ఒక విశేషమేనా మీకు? మరే, మీ ఇద్దరూ ఉప్పు నిప్పు అని ఊరంతా చెప్పుకుంటున్నారు. మీ వల్ల అన్యోన్యంగా ఉండే ఆ అన్నదమ్ములు కూడా చెడిపోయారాయే. ఆ మాటకి తోడికోడళ్ళిద్దరికీ ఒళ్ళు మండింది. కల్లాపి చల్లడానికి తెచ్చిన నీటిని ఇద్దరూ ఒకేసారి పార్వతమ్మ మీద చల్లారు. పార్వతమ్మ ఇద్దరిని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గౌరీ లోపలికి వెళ్లి అత్త శారదమ్మతో ఈ విషయం చెప్పింది. ఆ పార్వతమ్మ చూడండత్తయ్యా ఏమంటుందో. మేమొచ్చాక మీ అబ్బాయిలిద్దరూ విడిపోయారంట. నాకు ఆ మాటకి తల కొట్టేసినట్టు అనిపించింది. శారదమ్మ మౌనంగా వింటుంది. నేను బాధపడుతుంటే మీకు బాధగా లేదా? ఆ అపనింద నా మీద నుండి పోయేలా మీరొక్కరే చెయ్యగలరు. మీరలా ఊళ్ళో తిరిగి మా పెద్ద కొడలి తప్పేం లేదని అమ్మలక్కలతో చెప్పండి, సరేనా? సరే అన్నట్టు తలూపింది శారదమ్మ. మరుసటి రోజు సూర్యం పనికి వెళ్ళిపోగానే శారదమ్మకి టిఫిన్ పెట్టింది. అత్తయ్యా, టిఫిన్ తినేసి బయలుదేరండి. ఎక్కడికమ్మా? నిన్న చెప్పాను కదత్తయ్యా, అందరికీ నేను మంచిదాన్నని చాటింపు వెయ్యండి. నేను చెప్పినట్టు ఉండకూడదు సుమీ. మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేసెయ్యండి. శారదమ్మ అయోమయంగా టిఫిన్ చేసేసి రోడ్డు మీదకొచ్చింది. ఇదెక్కడి గొడవరా దేవుడా! మా ఆయన పోతూ పోతూ కోడళ్లతో తక్కువ మాట్లాడు, ఉచిత సలహాలివ్వకు అన్నాడని నేను మౌనంగా ఉంటే నన్ను వీళ్లు బంతాటాడుకుంటున్నారు. దారిన శారదమ్మని చూసి కొంతమంది ఆడవాళ్లు దగ్గరికొచ్చారు. శారదా, ఏంటే పొద్దున్నే రోడ్డు మీదకొచ్చావు? నా పెద్ద కోడలు వాకింగ్ చేసి రమ్మని పంపించిందిలే. నా ఆరోగ్యం గురించి మా గౌరీకి ఎంత శ్రద్ధో. అంతేనా? ఇంట్లో నుండి గెంటేసిందా? ఛా, తనలాంటిది కాదే. నా పెద్ద కోడలు పైకి కటువుగా ఉన్నా చాలా మంచి మనసు దానిది. అంటే నీ చిన్న కోడలు గయ్యాలి గంపా? ఓసిని దుంపతెగా, ఆ మాట నేననలేదుగా. రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదంటే చిన్న భార్య చెడ్డదనిగా. నీకెంతమంది కొడుకులు? 3. పెళ్ళిళ్ళయ్యాయా? ఇంకా లేదు, చూస్తున్నాం. ఈ సామెతలన్నీ నీ 3 కోడళ్ల ముందు చెప్దూగాని దాచుకో. శారదమ్మ అలా అటూ ఇటూ తిరుగుతూ కనపడ్డ వాళ్లకి నా పెద్ద కోడలు మంచిదని చెప్తూ ఉంది. కాస్త ముందుకి వెళ్ళాక శారదమ్మకి అల్లనేరేడు పళ్ల చెట్టు కనిపించింది. చెట్టు నిండా పళ్ళు నోరూరించేలా ఉన్నాయి. శారదమ్మ చేతికందిన పళ్ళు కోసుకొని తింటూ వెనక్కొచ్చింది. కొన్ని పళ్ళు కొంగున ముడివేసి గౌరీకి కూడా తెచ్చిచ్చింది. గౌరీ, అల్లనేరేడు కాయలు చాలా బాగున్నాయి, తిను. బాగున్నాయి అత్తయ్యా. ఇంతకీ నేను చెప్పిన పనేం చేశారు? కనపడ్డ వాళ్ళందరికీ చెప్పానమ్మా, నువ్వు చాలా మంచిదానివని. గౌరీ మనస్సులో హమ్మయ్య అనుకుంది. మరుసటి రోజు పార్వతి గౌరీ ఇంటి ముందు నుండి వెళ్తూ గౌరీకి వినిపించేలా మాట్లాడుతుంది. అత్తగారికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేనమ్మా. ఓ గౌరమ్మ, నీ అత్తగారు పాపం ఆకలి కాగలేక నేరేడు పళ్ళు కోసుకొని తిన్నారట కదా నిన్న. అందరూ అదే చెప్పుకుంటున్నారు. శారదమ్మ, గౌరీ ఇద్దరూ ఆ మాటలు విని అవాక్కైపోయారు. ఓసిని మోకం మండ, కాయ బాగుందని కోసుకొని తినటం కూడా తప్పేనా? ఏమో, మాకేం తెలుసు. శారదమ్మ అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. గౌరీ మనస్సు రగిలిపోతూ ఉంది. మరుసటి రోజు శారదమ్మ దేవి ఇంటికి మారింది. దేవి ఆమెను నవ్వుతూ పలకరించింది. అత్తయ్య,
రండి రండి, ఏం తిన్నారో ఏంటో ఇన్ని రోజులు. అబ్బే, మీ అక్క బాగానే చూసుకుందమ్మా, ఏ ఇబ్బంది లేదు నాకు. నాకు తెలుసత్తయ్యా, కానీ దానిదంతా నాటకం. అందుకే నేను బాగా గడ్డి పెట్టాగా. ఏం చేశావు? మొన్న మీరు నేరేడు పళ్ళు కోసుకోవటం చూశాను నేను. గౌరీ తిండి పెట్టకపోవటం వల్లే మీరలా కాయలు తిని కడుపు నింపుకుంటున్నారని నేనే ఊళ్ళో వాళ్ళకి చెప్పాను. బాగా తిక్క కుదిరింది దానికి. శారదమ్మ నోట మాట రాలేదు. ఆ రోజు నుండి శారదమ్మకి మరొక రకమైన తిప్పలు మొదలయ్యాయి. దేవి ఊళ్ళో వాళ్ల ముందు గొప్ప కోసం శారదమ్మకి అవి ఇవి అడ్డమైన గడ్డంతా తినిపించటం మొదలెట్టింది. అత్తయ్య, ఈ స్వీట్ పేరు ఉండడా పోవడా. తిని చూడండి ఎలా ఉందో. తిన్నాక నేనుంటానా పోతానా తల్లి? అబ్బా, మీకేం కాదులే అత్తయ్య, ఇంకా చాలా స్వీట్స్ ఉన్నాయి. జంగిల్ జాంగ్రీ, లాస్ట్ లడ్డు, గోవింద జామున్. ఆ పేర్లు వింటుంటేనే శారదమ్మకి భయం వేసింది. ఎలాగైతేనే వారం రోజుల పాటు శారదమ్మకి ఏవేవో తినిపించి ఇబ్బంది పెట్టేసింది. ఇక శారదమ్మ కడుపులో పెను తుఫాను మొదలైంది. బాత్రూంకి ఇంట్లోకి తిరగడమే పనిగా పెట్టుకుంది. హోసిని ఉబ్బలాటం ఊడిపోను. నన్ను తగులుకున్నావేంటే నువ్వు? ఇంకా లాభం లేదు. నా ప్రశాంతత నేను చూసుకోవాల్సిందే. శారదమ్మ ఒకరోజు సూర్యం, చంద్రం ఇద్దరిని పిలిపించి కూర్చుంది. ఒరేయ్ పిల్లలు, నేను తీర్థయాత్రలకి వెళ్ళాలనుకుంటున్నాన్రా. సరే అమ్మా, నీతో పాటు మేం కూడా వస్తాం. వద్దొద్దు, నేనెప్పుడు తిరిగొస్తానో నాకే తెలీదు. అదేంటమ్మా అలా అంటావు? నీకిక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందేం లేదురా. వయసు అయిపోయిన నాతో మీరు తిరగటం దేనికి? మీరు మీ కుటుంబాలతో వెళ్ళండి. సరేగాని చంద్రం, దేవి ఏవేవో రకరకాల తిండి పెట్టి అమ్మకి ఆరోగ్యం పాడయ్యేలా చేసిందంట. కొంచెం చూసుకోవాలి కదరా. వదినమ్మ అమ్మకి సరిగా తిండి పెట్టలేదని ఊరంతా అనుకుంటుంటే మా ఆవిడ జాలిపడి అలా చేసిందన్నయ్యా. అది వికటిస్తుందని ఆమె కూడా అనుకోలేదు. అసలు కోడళ్ళ తప్పేం లేదురా. నన్నిద్దరూ బాగానే చూసుకుంటారు. కాకపోతే చెప్పమ్మా. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవడానికి మధ్యలో నన్ను వాడుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుని నాకు వాళ్లలా ప్రవర్తించటం బాధ కలిగిస్తుంది. అదా విషయం. సరే, ఈసారి నేను అన్నయ్య చూసుకుంటాం. నువ్వు ఏ తీర్థయాత్రలకి వెళ్లాల్సిన అవసరం లేదులే అమ్మా. శారదమ్మ కొడుకులిద్దరూ తనని అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషించింది. ఆ రోజు రాత్రి సూర్యం, చంద్రం ఇద్దరూ తమ భార్యలకి ఒకటే విషయం చెప్పారు. గౌరీ, నీకీ విషయం తెలుసా? మా వంశంలో తోటి కోడళ్లకి ఉమ్మడి ఆస్తి విడిగా ఇస్తారు. ఉమ్మడి ఆస్తా? అదేంటి? తోడికోడళ్ళు సొంత అక్క చెల్లెలలా కలిసుంటేనే వాళ్లకి ఇవ్వాలంటూ మా జేజీ అమ్మమ్మ ఒక 30 తులాల బంగారు నగలు అడ్డుపెట్టి ఉంచింది. ఈ విషయం ఇప్పుడా చెప్పేది? 30 తులాల బంగారమే? ఒకవేళ తోడికోడళ్ళు కలిసుండకపోతేనో? ఏముంది, అదంతా ఊరికి వెళ్ళిపోతుంది. అయినా అది నీకెప్పుడు దక్కేను? నీకు మీ అక్కంటే నచ్చదుగా? నీకు దేవి అంటే పడదు కదా. ఆ బంగారం మీద ఆశలు వదిలేసుకో. ఆ రాత్రి గౌరీదేవి ఆలోచనలో పడ్డారు. మరునాడు నుండి ఇద్దరూ తమ పద్ధతులు మార్చేసుకున్నారు. అమ్మా దేవి, ఏం వంట చేస్తున్నావు? అక్కా, మీ మరిది గారు చేపలు తెచ్చారు. నువ్వు చేపల పులుసు చాలా బాగా చేస్తావు. ఆ రహస్యమేంటో నాకు చెప్పరాదు? నేను చేసి పెడతాను కదా, నువ్వు నీ మొహమాటం. శారదమ్మ ఇద్దరు కోడళ్ళని చూసి అవాక్కైపోయింది. ఇదేంటి, పోపు దినుసులు చల్లగా మాట్లాడుకుంటున్నాయి? నాకు మంచి రోజులొచ్చాయా ఏంటి? ఆ రోజు సాయంత్రం కల్లాపి చల్లడానికి తోడికోడళ్ళు ఒకేసారి బయటికి వెళ్లారు. పార్వతమ్మ అది చూసి మళ్లీ వాళ్ల దగ్గరికొచ్చింది. ఈసారి సరిగ్గా చెప్తాను. మీ ఇద్దరికీ ఒకరి ముఖాలొకరు చూసుకోవటం అస్సలు నచ్చదు. ఒకరంటే ఒకరికి పరమ అసహ్యం. అనుకోకుండా ఎదురుపడ్డారు, అంతేగా? సొంత అక్క చెల్లెళ్లలాంటి మా మధ్య పుల్లలు పెట్టాలని చూస్తావా? నీలాంటి వాళ్ల వల్లే కుటుంబాలు సర్వనాశనం అయ్యేది అంటూ గౌరీ, దేవి కల్లాపి నీళ్లను పార్వతమ్మ మీద ఒకేసారి విసిరారు. పార్వతమ్మకి ఏమీ అర్థం కాక బిత్తరపోయి చూస్తూ ఉంది. అసలు నా దారిన నేను పోక వాళ్లని గెలకటం ఎందుకంటా?
నా కర్మ కాకపోతేను. ఆ తరువాత గౌరీదేవి ఇద్దరూ ఆస్తి వంకన ఒకరినొకరు ప్రేమగా చూసుకోవటం మొదలెట్టారు. కాని కాలం గడిచే కొద్దీ ఇద్దరూ సొంత అక్క చెల్లెళ్లలా కలిసిపోయారు. శారదమ్మని ఇబ్బంది పెట్టటం మానేసి ఆదర్శ తోటికోడళ్ళనిపించుకున్నారు. పూజ, చెప్పింది నీకు గుర్తుంది కదా? భర్త మాటకి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పకూడదు. అత్తమామల మాటను శిరస వహించాలి. వాళ్ళేం చెప్పినా కూడా విసుగు చెందకుండా చెయ్యాలి. ముఖ్యంగా పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయటం మొదలెట్టాలి. సరేనా? అలాగే అమ్మా, నా భర్త అత్తామామల మాటలు శిరస వహిస్తాను. అలా పూజకి అత్తగారింట్లో ఎలా ఉండాలంటూ తగు జాగ్రత్తలు చెప్పి పంపింది పూజ తల్లిగారు. పూజ తన అత్తగారి ఇంట్లో తన అమ్మ చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంది. ఓ రోజు పూజ వంటలన్నీ చేసి పెట్టింది. పూజ భర్త అయిన ప్రసాద్, పూజ రా, నువ్వు కూడా కూర్చుని తిను. నువ్వు కూడా ఆకలితో ఉన్నట్టుగా ఉన్నావు. అయ్యయ్యో వద్దండి, నాకేం ఆకలిగా లేదు, మీరు తినండి. అరే, టైం చూడు పూజ, రోజూ తినే టైం కంటే చాలా లేటుగా తింటున్నాం. రా, తిందువుగాని. అయ్యో తప్పండి, భర్తతో కలిసి తినకూడదు. భర్త తిన్న తరువాతే భార్య తినాలి. అవునా? ఎవరు చెప్పారు నీకు అలా భర్త తిన్న తరువాతే భార్య తినాలని? మా అమ్మ చెప్పిందండి. మీరు తినండి, నేను తర్వాత తింటాను కదా. అబ్బా పూజ, వాళ్ళంటే పాతకాలం మనుషులు. వాళ్ల మాటలు పట్టుకొని నువ్వు కూడా ఇలా ఉంటావా చెప్పు? మరేం పర్వాలేదు, వచ్చి తిను అంటూ ప్రసాద్ ఎంత చెప్పినా కూడా పూజ తినలేదు. బయటికెక్కడికైనా వెళ్ళినా సరే కాలు గడప బయట పెట్టినప్పటి నుండి తల కిందికి దించితే తరువాత మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిన తరువాతే తల పైకెత్తుతుంది. పూజ, ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చాం కదా? అవునండి. మన ఇంటికి కూరగాయల దుకాణం ఎంత దూరంలో ఉంది? ఏమోనండి, తెలీదు. పోనీ మన ఇంటి నుండి బస్టాండ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఏమోనండి, తెలీదు. అలా ప్రసాద్ ఏమడిగినా కూడా తెలీదు అని చెప్తూ ఉంది. పూజ, ఇప్పటి వరకు మనం బయట తిరిగొచ్చాం కదా, నువ్వేమీ గుర్తుపెట్టుకోలేదా? లేదండి, మా అమ్మ ఎప్పుడైనా బయటికి వెళ్తే తలదించుకొని మాత్రమే వెళ్ళాలని చెప్పింది. అందుకే నేను అడుగు బయట పెట్టినప్పటి నుండి తలదించుకొనే ఉన్నాను. అందుకే నేనేమీ చూడలేదు. పూజ, అసలు నిన్ను కాదు, మీ అమ్మననాలి. ఎప్పుడైనా కూరగాయలు కావాలంటే ఎలా వెళ్తావు నువ్వు? అదేంటండి, కూరగాయలకు నేనెందుకు వెళ్తాను? ఇంట్లో మగవాళ్లు కదా బయటికి వెళ్ళి కావలసినవి తీసుకొచ్చేది. మరెప్పుడైనా నువ్వు మీ ఇంటికి వెళ్ళాలంటే కనీసం బస్టాండ్ అయినా తెలిసుండాలి కదా. అయ్యో, అదేంటి అలా మాట్లాడుతున్నారు? భర్త లేకుండా భార్య తన పుట్టింటికి ఎలా వెళ్తుంది చెప్పండి? వామ్మో, నువ్విప్పట్లో పుట్టాల్సింది కాదమ్మా, ఎప్పుడో అమ్మమ్మల కాలంలో పుట్టాల్సిందానివి. నిన్నింక నేను మార్చలేను. ఇలా ఉండగా ఓ రోజు ప్రసాద్ అమ్మా నాన్న అయిన గోపాల్, శారద ఇద్దరూ ప్రసాద్ ఇంటికొచ్చారు. వాళ్లు రాగానే పూజ వెళ్లి వాళ్ళ కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకుంది. అమ్మాయి పూజ, బాగున్నావా? నేను బాగున్నానత్తయ్య గారు. ఏరా ప్రసాదు, నువ్వొక వారం రోజులు నీ ఉద్యోగానికి సెలవు పెట్టాలరా. ఏంటి, వారం రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టాలా? ఎందుకమ్మా? మీకు పెళ్లైన తరువాత కాశీకొస్తానని మొక్కుకున్నాన్రా. అందుకే మనందరం కాశీకి వెళ్తున్నాం. అమ్మా, ఎవరైనా పెళ్ళైతే ఏ తిరుపతికో వస్తానని మొక్కుకుంటారు గాని ఇలా కాశీకొస్తానని మొక్కిన వాళ్ళని ఇదిగో నిన్నే చూస్తున్నా. అంతేరా ప్రసాదు, మీ అమ్మకు ఏ గుడి చూడాలనిపిస్తే ఇదిగో ఇలాగే ఆ దేవుడికి మొక్కుకున్నానని చెప్తుంది. అలా నా పెళ్ళైనప్పటి నుండి నేను తిరగని గుడి లేదంటే నమ్ము. నువ్వాయన మాటలేం పట్టించుకోకు గాని నువ్వైతే వారం రోజులు ఉద్యోగానికి సెలవు తీసుకో. సరే, ఇంకేం చేస్తాం, నువ్వు చెప్పినట్టే సెలవు తీసుకుంటాను. మరుసటి రోజు ప్రసాద్ తన ఉద్యోగానికి వారం రోజులు సెలవు తీసుకున్నాడు. తరువాత అందరూ కాశీకి ట్రైన్లో ప్రయాణమయ్యారు. ట్రైన్లో ఎక్కింది మొదలు పాపం పూజ తలదించుకునే ఉంది. అమ్మాయి పూజ, బాగా దాహంగా ఉందమ్మా, కాస్త వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకురా అంటూ పూజ గురించి తెలియక చెప్పింది శారద. అప్పుడు ప్రసాద్ గట్టిగా నవ్వాడు. ఎందుకురా నవ్వుతున్నావు? ఏమైంది?
ఏమైందా? మీ కోడలు గడప బయట అడుగు పెట్టిందంటే ఆమె పక్కన ఉన్నవాడు గుండెపోటుతో కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నా కూడా ఈవిడ గారు మాత్రం వాడిని చూడను కూడా చూడదు. అదేంటి పూజ, పాతకాలం మనుషులం మేమే అలా ఉండట్లేదు, నువ్వింకా ఈ కాలం పిల్లవి, ఎలా ఉండాలి? అమ్మా, నువ్వేమడిగినా సరే మా అమ్మగారు చెప్పారండి అనే సమాధానం తప్ప ఇంకోటి రాదమ్మా. అలా వాళ్ళు కాశీకి చేరుకున్నారు. అమ్మా, ఇక్కడ జనం చూసావా? అందరూ ఒకరినొకరు చేతులు గట్టిగా పట్టుకోండి, లేదంటే తప్పిపోతాం. అందరూ ఒకరి చేతులొకరు పట్టుకుని నడుస్తున్నారు. అలా వారు కాశీలోని ఒక హోటల్ దగ్గరికి వెళ్లారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం ఏం జనం, ఇసుకేస్తే రాలనంత జనమున్నారా. నాకైతే ఊపిరి కూడా ఆడలేదు తెలుసా. కాశీ కాశీ అన్నావుగా, ఇలాగే ఉంటుంది మరి. ఇప్పుడేమైందని అలా అంటున్నారు? సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు ఏమని ఎత్తి పొడుద్దామా అని చూస్తుంటారు. అవునే, నాకింక వేరే పని ఏం లేదు. నిన్నెప్పుడెప్పుడు ఏమందామా అని ఆలోచిస్తుంటాను. అలా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. అబ్బబ్బా, ఏంటసలు మీ గోలా, కాస్త ప్రశాంతంగా ఉండండి అంటూ దిక్కులు చూస్తున్నాడు ప్రసాద్. ఏమైందిరా, దేనికోసం వెతుకుతున్నావు? అమ్మా, ఇంతకీ పూజెక్కడమ్మా? పూజానా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుందిలే. అమ్మా, తనిక్కడ లేదు. అసలు తను మీ చెయ్యి పట్టుకుందా? ఏమోరా, జనం హడావిడిలో నాకేమీ అర్థం కాలేదు. అయ్యో అమ్మా, ఇంత పని చేశావు. అసలే పాపం పూజ అమాయకురాలు. ఎక్కడుందో ఏంటో. మీరిక్కడే గదిలో ఉండండి, నేను వెళ్ళి పూజని వెతికి తీసుకొస్తాను. పూజ రైల్వే స్టేషన్ బయట కూర్చుని ఏడుస్తుంది. అది చూసి ఒక పోలీస్ అతను పూజ దగ్గరికి వెళ్లి, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు అని అడగ్గా పూజ తల కూడా ఎత్తకుండా తల తిప్పుకొని మళ్లీ ఏడుస్తుంది. అదేంటమ్మా, నేనిక్కడ మాట్లాడుతుంటే అటు తిరిగి ఏడుస్తున్నావు? పరాయి పురుషులతో మాట్లాడొద్దని చెప్పిందండి మా అమ్మ. నువ్విప్పుడు మాట్లాడకపోతే నీకేమైందో నాకెలా తెలుస్తుంది చెప్పు? మీ వాళ్ళంటూ ఎవరూ లేరా నీకు? ఎందుకు లేరండి, నాకు మా వారు అత్త మామలు ఉన్నారు. వాళ్లతోనే కాశీకొచ్చాను, కానీ వాళ్ళెక్కడో తప్పిపోయారు. అమ్మా, తప్పిపోయింది వాళ్ళు కాదు, నువ్వు. ఏంటి, నేను తప్పిపోయానా అని ఏడుస్తుంది. అదిగో మళ్ళీ ఏడుస్తున్నావు. సరే, మీ ఆయన పేరేంటి? అయ్యో, అపచారం అపచారం. ఏంటండి మీరు అడిగేది? ఎక్కడైనా భార్య తన భర్త పేరు చెప్తుందా చెప్పండి, నేను మా ఆయన పేరు చెప్పను. సరే, ఇంతకీ మీ దేవురు? మాదా అండి, మా ఊరు పేరు అంతగా గుర్తులేదు. కానీ మా ఊళ్ళో మట్టి రోడ్డు ఉంటుంది, అక్కడక్కడ గుంతలుంటాయి. ఇంకా ఇంకా అక్కడక్కడ రోడ్లపైన రాళ్లు కూడా ఉంటాయా? అవునండి, మీకెలా తెలుసు? అంటే మా ఊరు మీకు తెలుసా? నన్ను మా ఊరికి పంపిస్తారా అంటూ పూజ దించిన తల ఎత్తకుండా మాట్లాడుతూనే ఉంది. పోలీసుకి ఏమీ అర్థం కాలేదు. ఏంటమ్మా నువ్వు మరి ఇంత అమాయకంగా ఉన్నావు? మీ ఊరు పేరు కూడా తెలీదా? ఏమోనండి, నేను తలదించుకొని నడిచేటప్పుడు నాకు మా ఊళ్ళో అవే కనిపిస్తాయి. ఇంకో పక్క ప్రసాద్ పూజని వెతుకుతూ ఉన్నాడు. ఏమండి, మీరెవరైనా నా భార్యని చూసారా అంటూ ప్రసాద్ తన భార్య ఫోటో పట్టుకొని కనిపించిన వాళ్లనల్లా అడుగుతున్నాడు. చివరికి ప్రసాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లగానే ఒక పోలీస్ పక్కన కూర్చుని ఏడుస్తున్న పూజని చూసి ఆనందంగా పూజ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పూజ, నువ్విక్కడున్నావా? ఇది మా ఆయన గొంతే అంటూ తలెత్తి ప్రసాద్ని చూసింది. ఏమయ్యా, ఈమె నీ భార్య? వామ్మో, ఈ కాలంలో ఇంత అమాయకురాలైన అమ్మాయి ఎలా దొరికిందయ్యా నీకు? ఇంకొంచెం సేపుంటే నాకు పిచ్చి పట్టేది ఈమె మాటలు విని అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ప్రసాద్ పూజని తన గదికి తీసుకుని వెళ్లి, పూజ, అసలు నువ్వెలా తప్పిపోయావు? అమ్మ చెయ్యి పట్టుకోమని చెప్పాను కదా. ఏమోనండి, నేను తలదించుకునే ఉన్నానా, ఎవరి చీరో అచ్చం అత్తయ్య గారి చీరలాగే అనిపించి తన చెయ్యి పట్టుకుని వెళ్లిపోయాను అంటూ చెప్పింది. పూజ అమాయకత్వానికి అందరూ నవ్వుకున్నారు.